బాపట్ల జిల్లాలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు గిరిజన స్వాతంత్ర పోరాట నాయకులు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి దినోత్సవ వేడుకల్లో భాగంగా గిరిజన స్వాతంత్ర పోరాట నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. కృషి చేసి స్వాతంత్ర పోరాటంలో కూడా భాగవహించినటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఆడియో గారు చెప్పారు, మనము ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి పేర్లు మనం వింటాం. అయితే చాలామంది గిరిజనులు, వారు గిరిజనులు అంటే సంఖ్యలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతున్న నేరాలు, వాళ్ళకి జరుగుతున్న అసౌకర్యాలు మరియు నష్టాల గురించి అవగాహన వాళ్ళే తెచ్చుకొని ఎటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి సమయంలో ఒక హ్యాబిటేషన్ నుంచి ఒక కొండ నుంచి ఇంకొక కొండకి వెళుతూ అక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అందరినీ కూడా ఒక సైనికులా తయారు చేసి వాళ్ళ ఒక పోరాటం చేయటం అంటే చాలా గొప్పది. దీనికి చాలా శ్రమం కావాలి, చాలా అవగాహన కావాలి, చాలా కమిట్మెంట్ అవసరం ఉంటుంది. ఇది మనమందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు పిల్లలు కూడా మీరు తీసుకొచ్చారు. డిఎంహెచ్ఓ గారు చాలా మంచి మాట ఒకటి చెప్పారు. దీనన్నింటికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే చదువుకోవడం. బాగా మనం చదువుకోవాలి. మన జిల్లాధికారులు కూడా గిరిజన జిల్లాధికారులు ఉన్నారు. వారు మీ అందరికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళు చదువుకొని పైకొచ్చి పెద్ద స్థాయిలో అధికారులుగా ఉండి చాలామందికి సహాయం చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అట్లా గిరిజన పిల్లలందరూ కూడా చదువుకోవాలి. చాలా గ్రామాల్లో చూస్తే గిరిజన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు ఎలా ఉంది పరిస్థితి అని. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా మనము మోటివేట్ చేస్తూ ఉండాలి.